హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను లేదు అంటే మా చెల్లి ఇద్దరము ఇంట్లో ఎలా గోల్డ్ సేవ్ చేసుకొని కొనుక్కుంటాము, ఏ పద్ధతి ఫాలో అవుతాము అనేటటువంటిది ఈరోజు చెప్పబోయేటటువంటి గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ వీడియో అండి. అలాగే మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి, గోల్డ్ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎవరైనా సరే కొత్తగా వాచ్ చేస్తూ ఉంటే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, ఈ గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ లేదా మనీ సేవింగ్ ఛాలెంజ్ రెండు అనుకోవచ్చండి. అయితే మేము ఎలా సేవ్ చేస్తాము అంటే, ఈ ఛాలెంజ్ ఎవరికి యూజ్ అవుతుంది, నేను ఇలా చెప్పటం వల్ల మేము ఎలా సేవ్ చేస్తాము అనేటటువంటిది మీకు చెప్పటం వల్ల ఎవరికి యూజ్ అవుతుంది అంటే, డైలీ బేసిస్ మీద పనిచేసేటటువంటి వాళ్ళకంటే ప్రతిరోజు ఇంత జీతం అనేటటువంటి వచ్చేటటువంటి వాళ్ళకి, ప్రతిరోజు వచ్చేటటువంటి వాళ్ళకి కనీసం 350 రూపాయల నుంచి 800, 900 వరకు కూడా తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నానండి. అలాగే వీక్లీ సంపాదించేటటువంటి వాళ్ళకి, అంటే వారం చివరిలో డబ్బులు వస్తాయి చూడండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మంత్లీ సంపాదించేటటువంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇది ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గోల్డ్ కొనుక్కోవాలి, ఏదైనా సరే చిన్న నగలు వేసుకోవాలి అనేటటువంటి ముచ్చట ఉన్న వాళ్ళకి, బంగారం కొని పెట్టుకుంటే మంచిది అనుకునేటటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. అయితే మేమేం చేస్తాము అంటే, పర్ డే అంటే ప్రతిరోజు కూడా 150 రూపాయలు సేవ్ చేస్తామండి. పర్ డే 150 రూపాయలు మనము ప్రతిరోజు సేవ్ చేస్తామన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకి జూలై నెల రాబోతుంది కదండి, దీని గురించి నేను చెప్తాను. మీరు ఇలాగా సేవ్ చేయండి, నేను చెప్పినట్లుగా మీరు కూడా చక్కగా ఒక గోల్డ్ వస్తువు అనేది చేయించుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు జూలై నెలలో 31 డేస్ కదండి, వీక్లీ అంటే రోజుకి 150 రూపాయలు సేవ్ చేయండి. లేదు అంటే పర్ వీక్కి అంటే ఒక వారం అయిపోయేటప్పటికల్లా ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు అనమాట. 100 రూపాయలు కాదు, ఒక 1000 రూపాయలు సేవ్ చేయాలండి తప్పకుండా. 1000 రూపాయలు సేవ్ చేసి అంటే ఒక వారం మొత్తంలో అంటే 7 రోజులకు వచ్చేసి 1000 రూపాయలు సేవ్ చేయండి. లేదు 1000 రూపాయలు ఒక్కసారి వేయలేము అంటే ప్రతిరోజు మీరు ఏం చేస్తారు, 150 రూపాయలు సేవ్ చేయండి. అలాగే ఒక నెలకు వచ్చేసి ఎన్ని వారాలు, 4 వారాలు కదండి. కాబట్టి 1000 రూపాయలు ఇంటూ 4 వచ్చేసి మనకి నెలకు వచ్చేటప్పటికి 4000 రూపాయలు అవుతాయి అన్నమాట. 4000 రూపాయలు అవుతాయి మినిమం. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చా అని చాలామంది అడుగుతారండి. మీరు కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర డబ్బులు ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు నేను మినిమం 1000 రూపాయలు వేయాలని చెప్పాను. మీరు ఇంకా ఎక్కువ మనీ ఉన్నాయనుకోండి 2000 వేసుకోండి, అలాగనమాట. అయితే ఒక్క నెలకు వచ్చేసి 4000 రూపాయలు సేవ్ చేయాలన్నమాట. మీరు రోజు వేయండి, లేదు అంటే వారమే వేయండి, లేకపోతే జీతం రాగానే ఒక 4000 తీసి పక్కన పెట్టుకోండి, ఏదైనా చేయండి. ఒక్క 4000 రూపాయలు ఒక మంత్ అంటే ఒక జూలై నెలలో మనము సేవ్ చేసామనుకోండి. ఇలాగా 12 నెలలు కూడా సేవ్ చేస్తామండి. 12 నెలలు కూడా సేవ్ చేస్తే 12 4000 వచ్చేసి 48,000 రూపాయలు అవుతుందండి. ఈ 48,000 రూపాయలు ఏం చేస్తాము అంటే, డైరెక్ట్గా 12 నెలలు సేవ్ చేసి 48,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనుక్కోవచ్చు. లేదు అంటే దీన్ని ప్రతి నెల ఆర్డీ చేస్తే కనుక దీనికి ఒక దగ్గర 2000, 1700, 1600 ఎంతో మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఒక 50,000 రూపాయలు సంవత్సరం అయ్యేటప్పటికి మనకి చేతిలోకి వస్తాయి అన్నమాట. ఈ 50,000 రూపాయలు పెట్టుకొని మనము చక్కగా ఒక గోల్డ్ జ్యువెలరీ అనే దాన్ని ఎంతలో వస్తే అంతలో ఆ రోజు రేట్ని బట్టి మనము చేయించుకోవచ్చు అనమాట. అయితే ఇలాగ కాకుండా ఇలాగ 4000 వస్తుంది కదండి ప్రతి నెల. ఈ 4000ని ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పా కదండి. అలా వచ్చినటువంటి 4000 రూపాయలని నేనైతే ప్రతి నెల గోల్డ్ స్కీమ్ కడతానండి. ఈ గోల్డ్ స్కీమ్ కడితే ఏంటి అంటే 11 నెలల స్కీమ్ కడతాను, 44,000 వస్తాయి.
అలాగే మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా మనకి లెస్ చేసుకుంటారు కాబట్టి 44,000 రూపాయల గోల్డ్ అనేది వస్తుందండి. ఇది ఒక పద్ధతి. లేదు అంటే వచ్చినటువంటి అమౌంట్ని డైరెక్ట్గా కొనుక్కోవటం ఒక పద్ధతి. నేను ఇలా చేస్తాను, మా చెల్లి అయితే అలా చేస్తుంది. ఇంకా ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయండి. ఇంకా ఇలాగా ప్రతిరోజు సేవ్ చేయటం ద్వారా మనము సపోజ్ ఇప్పుడు సంవత్సరానికి వచ్చేసి 50,000 రూపాయలు అయింది కదండి. అదే కనుక 5 సంవత్సరాలు అయి ఉంటే కనుక మనకి 2.5 లక్షలు మనకి గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అండి 5 ఇయర్స్ తర్వాత. అదే ఒక 10 సంవత్సరాలు కనుక సేవ్ చేసుకుంటే కనుక 5 లక్షల గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. ఇదేంటి అంటే మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ కోసము ఒక 5 సంవత్సరాల పాటు మనము గోల్డ్ కోసము సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో వచ్చేసి మీకు ఎలా బంగారం కొనుక్కోవాలి యూజ్ అవుతుంది, లేదు అంటే చక్కగా ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి ఎలాగ బంగారం చేయించుకోవాలి ఏంటి అనేటటువంటి ఒక 5 సంవత్సరాలకి లేదు అంటే 2 సంవత్సరాలకి టార్గెట్ పెట్టుకొని ఎలా సేవ్ చేసుకోవాలనేటటువంటి విషయము మీకు అర్థమవుతుందన్నమాట. మేమైతే గోల్డ్ సేవ్ చేసుకునేటటువంటి పద్ధతి ఇదండి. అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీలో నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి. ఒకవేళ 1000 రూపాయలు మేము సేవ్ చేసుకోలేము అనుకుంటే నెలకి 500 రూపాయలతో మొదలు పెట్టండి. చక్కగా ఈజీగా వారానికి 500 రూపాయలతో మొదలు పెట్టండి. చక్కగా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వారానికి 1000 రూపాయలు చెప్పాను. అదే వారానికి 500 రూపాయలు అయితే ఒక 25,000 అవుతుంది. 25,000తో కూడా చక్కగా 2-3 గ్రాములు బంగారము, ఇయర్ రింగ్స్ అని లేదంటే రింగ్ అని, ఫింగర్ రింగ్ అని ఏదైనా కొనుక్కోవచ్చండి. కాబట్టి ఈ గోల్డ్ సేవింగ్ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ఫాలో అవుతారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా మంచి వీడియో నెక్స్ట్ తీయటానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.